నియోజకవర్గం సైదాపురం మండలం గిద్దలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సీనియర్ నాయకులు చావ శ్రీనివాసులు నాయుడు మరియు గ్రామ నాయకులు ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాల్లో నూతన అభివృద్ధి కార్యక్రమాలను భవనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ BPHU భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరిపాలనకు 5 సంవత్సరాలు ఏం పని చేయాల. అందుకని అన్ని రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్డు కూడా ఈ సైదాపురం అదేవిధంగా బ్యాంకుడికి రోడ్డు టెండర్ కూడా అయిపోయింది. కానీ తారు కూడా దొరకడం లే. ఆయన డబ్బులు కట్టాడు, తారు దొరకడం లేదు. అదేవిధంగా గూడూరు వెంగళ రోడ్డు కూడా అట్టే ఉంది. దానికి కూడా ఆయనకి వచ్చిన టెండర్, దానికి కూడా పరిస్థితి. ఎందుకంటే తారు దొరకడం లేదు. నేను పర్సనల్గా వెళ్ళొచ్చా, ఆ దగ్గరికి వెళ్ళి ఏదైనా రోడ్డు చాలా దూరం కూడా చేయాలి పొందాలంటే నన్ను ఎత్తుకుంటారు ముందని చెప్పారంటే ఆయన చెప్పింది అది. తర్వాత ఆయన రసీదు చూపించాడు. తారుకి డబ్బులు కట్టి 4 రోజులేదు, 55 లక్షలు కట్టాడు. తారు రాలా. కాబట్టి త్వరలోనే తారు వస్తే ఈ 2 వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా రోడ్లు చాలా గలీజ్గా ఉన్నట్టు కూడా ఉన్నాయి. అన్నీ కూడా అంచెలంచెలుగా పెట్టిస్తాం. అన్ని పనులు కూడా చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఇవన్నీ కూడా గతంలో పాపాల వల్లే ఇన్ని విధంగా తయారైనాయి. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పి బటన్ నొక్కి ఆయన బటన్తోనే పోయాడు. ఈరోజు మనం బటన్ నొక్కున్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తా ఉన్నాం. ఆ రోజు అభివృద్ధి పనులు లేవు, ఒక బటనే చూపించాడు. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు కళ్ళుగా మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా చెప్పాలా, గత ప్రభుత్వం ఏం చేశారయ్యా, బటన్ నొక్కాడు, ఆ బటన్ కూడా నొక్కుతున్నారు, బటన్ నొక్కుతున్నారు, పనులు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు శాశ్వతంగా రాష్ట్రానికి రావద్దు. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు చెడిపోయింది. వాళ్ళు వచ్చిన దానివల్ల పరిశ్రమలు భయపడి వెళ్ళిపోయారా, ఎవడు వచ్చేవాడు లేడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళా వస్తాడేమో అయితే భయపడుతున్నారు. కానీ గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బయట దేశాలు తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమలు వస్తే మన పిల్లలు ఎక్కడ బయట పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలన్నది అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. లోకేష్ బాబు కూడా అదే కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళన్ని ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గత 5 సంవత్సరాలు పాపాలే ఈరోజు ఇంకా కూడా మనకి శాప్ అయినాయి. ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులన్నీ కూడా మళ్ళా పెట్టి ఈరోజు బ్యాంకులకు పోవాల్సి వస్తాము. ఏ బ్యాంకులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ బ్యాంకు కూడా ఎక్కడిలా గతంలో చేసి అప్పులు కట్టలేదు, అవి కడితే కానీ మేమేం చేయాలని చెప్పి చేతులు చేశాడు. కానీ అన్నింటి కూడా ఇప్పుడు చర్చ చేసుకొని అక్కడ మోడీ సహకారాలతో ఈరోజు మన ముఖ్యమంత్రి ఇక్కడ అన్ని రకాలుగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆడగా మనకు కూటమి ప్రభుత్వం లేకుండా ఉంటే ఈరోజు మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉండేది. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూ చాలు, అభివృద్ధి చేయలేము. కాబట్టి ఈరోజు కేంద్రం ఆదుకుంటుంది కాబట్టి అన్ని రకాలుగా చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలుగుదేశం, జై జగన్మోహన్ రెడ్డి. గతంలో పంచాయతీకి 2,95,00,000 రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏమి ఇవ్వాల. అక్కడ మట్టేలా
కాబట్టి ఇప్పుడే పిన్నేరు వాగు కూడా చూశాను, అది కూడా ఫ్రాన్స్లో పెట్టుండ, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కొద్దిగా రోడ్డు కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా ఫీల్డ్కి వెళ్ళొచ్చా, ఎందుకంటే కొంతమంది ఆ గుడి చూడాలంటే ట్రైన్లో వెళ్తామని చెప్పి కూడా వచ్చారు. కొంచెం రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆ పిన్నేరు వాగు రెండు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. తొందరలో మీరు తొందరగా కూడా ప్రారంభించుకోవచ్చని కూడా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్పాలంటే దాన్ని ప్రాసెస్లో పెట్టాం. పిన్నేరు వాగు అంటుంటే దాన్ని నేను ఆల్రెడీ పెట్టినాను, త్వరలో వస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు, ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి ఆదేశాల వరకు వారంలో 2 రోజులు ప్రజా దర్బారు గ్రీవెన్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెవెన్యూ సమస్యలు చెప్పారు. దీన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఆర్ఐ కానీ, అదేవిధంగా పిఆర్ఓ కానీ అందరూ కూడా ఈ గ్రామంలోకి వచ్చి, ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ, కూర్చొని ఈ గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని వాటికి పరిష్కారం చేయించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పింఛన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామీణ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఇప్పుడే ఆఫీస్ ఓపెన్ చేసాం 55 లక్షలు. దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్కి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. ధైర్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అభివృద్ధి ఒక వైపు, సంక్షేమ వైపు 2 కళ్ళుగా చూసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు చెప్పాలి మీకు, ఇప్పుడు టెండర్ అయినాయి.